నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం 10 నెలల కాలంలో ఇచ్చిన హామీలను విస్మరించడం మినహా సాధించిందేమీ లేదు. పాలక ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే లక్ష్యం చేరుకోవడం తథ్యం. దివ్యాంగ ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో విద్యుత్ శాఖ ఈఈ మహమ్మద్ రఫీ స్పష్టీకరణ. వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లెలో ముగిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. చివరి రోజు స్వామివారి కళ్యాణోత్సవంలో ఎస్పీతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 10 నెలల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించడం మినహా సాధించిందేమీ లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మండిపడ్డారు. ఈ మేరకు కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మద్యాన్ని మాత్రం ఏరులై పారిస్తోందన్నారు. బెల్ట్ షాపుల ద్వారా మంచినీటి కంటే ఎక్కువ మద్యం అందుబాటులో ఉందన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు టన్నుల కొద్దీ రాష్ట్రంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారన్నారు. ఎక్కడ చూసినా ఇష్టం వచ్చినట్లు టీడీపీ నేతలే గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ ప్రజలను దోచుకుంటున్నారన్నారు. వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేస్తున్న పత్రికలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. జూదం ఆడించే వ్యక్తికి ఆయా నాయకులకున్న సంబంధాలేంటో తేల్చాలన్నారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారితో పాటు ప్రోత్సహిస్తున్న వారిపై కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. నాడు వైఎస్ఆర్సీపీ భూదందాలన్నారని ఈ 10 నెలల్లో ఏమీ నిరూపించలేకపోయారన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెంట తిరిగి అనుచరులే కబ్జాలు చేస్తుంటే వారిని అడ్డుకునే వారే లేరని అన్నారు. నగరంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మరి పేద బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, విద్యార్థులకు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా మరి ఈ 10 నెలల కాలంలో మరి ఈ ప్రభుత్వం చేసిన ఘనత ఏదంటే ఈ 10 నెలల కాలంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అనేది ఏరులై పారుతుంది. మద్యం అనేది ఏరులై పారుతుంది. ప్రతి గ్రామానికి బెల్ట్ షాపులు పెట్టి మరి ఈరోజు మద్యాన్ని ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. గ్రామాల్లో పూర్వకాలం నుంచి మనం సంతలు జరుగుతుంటాయి. మరి ఆ సంతల్లో ప్రజలందరూ కూడా, గ్రామ ప్రజలు, ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళకు సంబంధించిన నిత్యావసర వస్తువులు, కూరగాయలన్నీ కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితి మనం ప్రతి వారము సంతలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అలాంటి సంతలను కూడా వదులుకోకుండా మరి ఆ సంతల్లో కూడా బెల్ట్ షాపులు పెట్టి మరి ఆ గ్రామస్తులందరికీ కూడా మరి ఆ సంతల్లో కూడా మద్యాన్ని అందించిన ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం. మరి అదే కాకుండా ఈరోజు గాంజాయి, మత్తు పానీయాలు టన్నుల కొద్దీ ఈరోజు విద్యార్థుల చేత కూడా విక్రయిస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. ఇక్కడ అక్కడ అని లేకుండా ప్రతి చోట కూడా ఈరోజు గాంజాయి, మత్తు పదార్థాలు విపరీతంగా దొరుకుతున్న పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం. మరి అదే కాకుండా మరి గ్యాంబ్లింగ్, ఎక్కడ చూసినా కూడా విపరీతంగా ఇష్టం వచ్చినట్టు గ్యాంబ్లింగ్ నిర్వాహకులు నిర్వహిస్తున్న పరిస్థితి ఈరోజు మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. మరి కేవలం ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇలాంటిది, ఏ కార్యక్రమం జరిగినా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం మాత్రమే. ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా మన కడప నగరంలో ఈరోజు అనేక భూములు అన్నక్రాంతం అవుతున్నాయి, భూదందాలు విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి కారకులు ఎవరు?
దీనికి వెనకల ఉండి వాళ్ళకు భుజం తట్టి నడిపిస్తున్న నాయకులు ఎవరు? మరి ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ మీడియా యాజమాన్యాలు కూడా దీన్ని ప్రచురించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే కేవలం బురద జల్లేస్తే మరి వాళ్ళు కడుక్కుంటారులే అని చెప్పేసి తత్వం. బురద జల్లిన తర్వాత దాన్ని నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మరి ఈరోజు మీ అనుయాయులు, మీ క్వార్టరీకి సంబంధించిన నాయకులు, మీతో పాటు నిత్యం తిరిగే నాయకులు ఈరోజు ఎక్కడ చూసినా, ఎక్కడ స్థలం ఉన్నా కూడా దాన్ని ఆక్రమణ చేసే పద్ధతిలో ఈరోజు ముందుకెళ్తున్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారము. నేను 24వ డివిజన్ ప్రాంతంలో నేను కూడా నివసిస్తున్నాను. గత 1 నెల క్రితం అదే డివిజన్లో నేను ప్రజలకి స్వచ్ఛమైన తాగునీరు ఇస్తుంటే బలవంతంగా ఈ అశోక్ రెడ్డి అనే అతను ఫిర్యాదు చేయడంతో మేడం గారు అయినటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే చర్యలు తీసుకొని స్వచ్ఛమైన తాగునీరుని ఎండాకాలం అని కూడా చూడకోకుండా అక్కడి నుంచి తరలించేసి మూసేసిన ఘనత మన ఎమ్మెల్యే గారికే దక్కుతుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు పట్టపగలు రాత్రి లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, జూదం ఆడిపిస్తూ మన రాయచోటి ప్రాంతంలో దొరికితే ఇంతవరకు అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు టీడీపీ వాళ్ళు. అలాగే ఎమ్మెల్యే గారిని ఇలా త్రాగునీరు ఇచ్చే మాలాంటి వాళ్ళపైన పడ్డం కాదు, సమాజానికి చేటు చేసి 100 కుటుంబాలు రోడ్డుల పాలవుతున్నాయి ఇలాంటి గ్యాంబ్లింగ్ వల్ల. 1000 కుటుంబాలు 1000 మంది నాశనం అవుతున్నారు ఇలాంటి గ్యాంబ్లింగ్ వల్ల. దివ్యాంగులు తాము ఎందులోనూ తక్కువ కాదన్న విషయాన్ని గుర్తించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం తథ్యమవుతుందని విద్యుత్ శాఖ ఈఈ మహమ్మద్ రఫీ తెలిపారు. కడప నగరం పవర్ హౌస్ కాంపౌండ్లోని పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించి శారీరక దివ్యాంగ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, సాధారణంగా వివిధ కారణాలతో అంగవైకల్యం ఏర్పడుతుందని, అంతమాత్రాన ఎవరూ నిరుత్సాహపడకూడదన్నారు. ఉద్యోగ విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే నిర్దేశించుకున్న లక్ష్య సాధన ఏమాత్రం కష్టం కాదన్నారు. అలాగే ప్రభుత్వం కూడా దివ్యాంగులకు తమ వంతుగా అన్ని విధాల తోడ్పాటు అందిస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం వికలాంగుల పోరాట హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న దివ్యాంగులకు తమ సంఘం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడితో పాటు ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరియు సార్ అందరూ కూడా ఒకసారి కడతాల గురించి నా పేరు మహమ్మద్ రఫీ అండి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఈ మీటింగ్కు జేమ్స్ గారి ద్వారా పిలువబడినాను. మరి వికలాంగుల అందరి అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ సమావేశము పెట్టడము చాలా శుభ పరిమాణము. ఎవరు కూడా వికలాంగులు కాదండి. పుడతానే అంగవైకల్యం రావచ్చడం కానీ, మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ జరగడం కానీ, లేదా ఏదైనా వ్యాధిగ్రస్తులయ్యి వికలాంగులం అయినా కానీ ఉండొచ్చు. కానీ వికలాంగులైనంత మాత్రాన సంఘంలో కానీ, ఎక్కడ ఉద్యోగంలో కానీ వాళ్ళకి ఎక్కడ కూడా తక్కువ అనేది ఉండదు. నాకు తెలిసి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కూడా కల్పించింది అనుకుంటున్నాను. ఇంకా అవి ఏమన్నా తక్కువ ఉంటే కన్నా ఈ అసోసియేషన్ వాటి కోసం పోరాడుతుందని చెప్పి ఈరోజు మరి వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. మరి వీళ్ళందరికీ కూడా నా తరపున నేను చెప్పేది ఏమంటే, ఆత్మస్థైర్యంతో ముందుకు అడుగు వేయండి, విజయం మీ వైపే ఉంటుంది. థ్యాంక్ యూ. శారీరక దివ్యాంగుల అసోసియేషన్ నూతనంగా ఈరోజు జేమ్స్ను ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. అందులో కూడా ఈ జిల్లాలో కూడా దివ్యాంగుల యూనియన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లయ్య గారు అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో కూడా శారీరక దివ్యాంగులను ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ దాన్ని పోరాడడానికి దీనికి మాన్య శ్రీ మందకృష్ణ మాది గారు కూడా
అధ్యక్షత మా సంఘం తరపున వికలాంగుల హక్కుల పోరాట సమితి సంపూర్ణ మద్దతు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనికి వాళ్ళ ఏతో అలవెన్స్ కావచ్చు, అలాగే ఉద్యోగ ప్రమోషన్లు కావచ్చు, వాళ్ళకి టీచర్లు ఇప్పుడు దాదాపుగా చాలా సమస్యల మీద ఉన్నారు. ఈ అనేక సమస్యల మీద కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి సంపూర్ణ వాళ్ళకు మద్దతు ఇస్తానని తెలుసు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండి. నన్ను శారీరక దివ్యాంగుల జిల్లా ఆల్ డిపార్ట్మెంట్స్ అధ్యక్షునిగా ఉమ్మడి జిల్లాలో అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నానండి. ఇది నాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ఏమన్నా సరే ఈ యొక్క జిల్లాలో అన్యాయంగా గురైన ఏమైనా సరే కష్టాల్లో ఏమైనా దివ్యాంగులు ఉన్నచో వారికి వాళ్ళు రాలేని పరిస్థితిని వారు మాకు తెలియజేసిన మేమే వారి వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకొని పరిష్కరిస్తాము. సాధ్యమైనందుకు ఏమైనా వారి యొక్క సమస్యలు నిర్భయంగా నాకు ఫోన్ ద్వారా కానీ లేదా ఏదో విధంగా మా అసోసియేషన్ మీకు సహాయపడుతుందండి. కానీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమమును జయప్రదం చేసినప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడికి వచ్చిన వక్తలందరికీ ధన్యవాదాలండి. ప్రజలు తమ అనారోగ్య సమస్యల కారణంగా సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా కడపలో వేదాంత హాస్పిటల్ను ప్రారంభించడం జరిగిందని నగరానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు తెలిపారు. కడప నగరం ఐటీఎస్ సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన వేదాంత హాస్పిటల్ను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యూరో సర్జన్ క్రాంతి కుమార్, కార్డియాలజిస్ట్ శ్రావణ్ కుమార్ రెడ్డి, యూరాలజిస్ట్ దినేష్ కుమార్ రెడ్డి, కార్డియాక్ అనస్థీషియా డాక్టర్ అశోక్ కుమార్, న్యూరో ఫిజియోథెరపిస్ట్ శివశంకర్లు మాట్లాడారు. ప్రజలకు ఆధునిక టెక్నాలజీతో కూడిన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తాము 120 పడకలతో కూడిన వేదాంత ఆసుపత్రిని ప్రారంభించామన్నారు. ఆయా విభాగాల్లో విశేష అనుభవం కలిగిన తాము అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకు ప్రజలు తమ అనారోగ్య సమస్యలకు వైద్య సేవలు పొందేందుకు అనేక వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని సుదూర నగరాలకు వెళ్తున్నారని, తమ ఆసుపత్రిలో గుండె, కిడ్నీ, నరాలకు సంబంధించిన వ్యాధులతో పాటు ఇతర వ్యాధులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తామన్నారు. కడప, అన్నమయ్య జిల్లాల వాసులు తమ సేవలను సద్వినియోగం చేసుకొని తమను ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులతో పాటు వేదాంత హాస్పిటల్ సిబ్బంది ఇంకా నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సందర్భంగా మేము చెప్పుకోదలసింది ఏంటంటే, కడపలో 100 to 120 బెడ్డెడ్ ప్రైవేట్ హాస్పిటల్ మేము స్టార్ట్ చేయడం అయినది. ఇది కడప ప్రజలకు మరియు కడప జిల్లా మరియు అన్నమయ్య జిల్లా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే అధునాతన మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతోటి మరియు విశాలంగా అందరికీ అందుబాటులో మన వాళ్ళకి, మన కడప జిల్లా, మన అన్నమయ్య జిల్లా, మన ప్రజలకు అందుబాటులో ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం. జనాలు చాలాసార్లు దూర ప్రాంతాలకు వెళ్తుంటారు, ఒక్కొక్కసారి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని కూడా వెళ్తూ ఉంటారు. సో మనం అందరికీ అందుబాటులో సేవలు అందించాలని నేను న్యూరో సర్జన్ డాక్టర్ క్రాంతి కుమార్ ఎన్నో వేల సర్జరీస్ చేశాను, తలకు మరియు వెన్నుముకకు. అలానే డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి ఎన్నో వేల యాంజియోగ్రామ్లు, స్టెంటింగ్లు చేశారు హార్ట్కి.
తర్వాత మన డాక్టర్ దినేష్ రెడ్డి ఎన్నో కిడ్నీ ఆపరేషన్లు చేశారు. మరియు డాక్టర్ అశోక్ డిఎం అనస్థెటిస్ట్ ఎన్నో వేల కార్డియాక్ సర్జరీస్, బైపాస్ సర్జరీస్ కడప ప్రజలకు చేశారు. మేము ఇలానే కడప మరియు అన్నమయ్య జిల్లా ప్రజలకందరికీ, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకందరికీ సేవ చేయాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని మీ ద్వారా, మీడియా ద్వారా కడప ప్రజలను మరియు కడప జిల్లా, వైఎస్ఆర్ జిల్లా మరియు అన్నమయ్య జిల్లా ప్రజల్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు విచ్చేసిన ప్రముఖ డాక్టర్లకు కానీ, మీడియా మిత్రులకు కానీ, మా శ్రేయోభిలాసులకు కానీ ధన్యవాదాలండి. సో ఈరోజు ఈ హాస్పిటల్ కడపలో అతిపెద్ద హాస్పిటల్ అండి, 120 పడకల ఆసుపత్రి మేము నిర్మించడం జరిగినది. సో ఇక్కడ మన ట్విన్ డిస్ట్రిక్ట్స్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా ఈ ప్రజలకి తెలియజేయడమేనగా, సో మన హాస్పిటల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి, సిటీకి అనుగుణంగా, సిటీకి ఆన్ పార్ విత్ సిటీ. సో మనము క్యాత్ ల్యాబ్ ఏదైతే తీసుకున్నాం కానీ IGS 520 అనే క్యాత్ ల్యాబ్ని ఇన్స్టలేషన్ చేసామండి. అట్లే పెద్ద బ్రెయిన్ సర్జరీస్ అంటే పెద్ద ట్యూమర్ సర్జరీస్ కానీ చేసే అనుగుణంగా స్పైన్ సర్జరీస్ చేసే మన క్రాంతి కుమార్ గారికి పెద్ద మైక్రోస్కోప్స్ కానీ, సో అట్లనే కార్డియాక్ సర్జరీస్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ, హార్ట్లో హోల్స్ ఉన్నాయి క్లోజ్ చేయడం కానీ, అటువంటి అన్ని సర్జరీస్ త్వరలో అందుబాటులో ఇక్కడ తీసుకురాబోతున్నామండి. దానికి హెడ్ చేసిన డాక్టర్ అశోక్ గారు కానీ, సో అండ్ డాక్టర్ దినేష్ అంటే కిడ్నీలో రాళ్ళకు కానీ, సో ప్రత్యేక టెక్నాలజీ లైక్ లేజర్ సర్జరీస్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి. దాంతోపాటు మాతో పాటు క్యారీ అవుతున్న మా బ్యాక్ బోన్ డాక్టర్ శివశంకర్ గారు కానీ, సో మా టీం మొత్తము ఈ సందర్భంగా తెలియజేయడానికి మా హాస్పిటల్ సేవలు ఈ 2 జిల్లాలు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. అట్లనే అందరికీ గుడ్ మార్నింగ్. సో కడపలో 120 పడకల ఆసుపత్రి శ్రీ వేదాంత హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలు, కడప జిల్లా ప్రజలకి, విలేకరులందరికీ అండ్ నా తోటి డాక్టర్లందరికీ ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. సో మన కడప అండ్ అన్నమయ్య జిల్లా వాళ్ళందరికీ సుదూర ప్రాంతాలకు వెళ్ళకన్నా కార్పొరేట్ హాస్పిటల్ అవైలబుల్ అన్ని వసతులతో ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి మేము అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసుకొచ్చాము. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మీ ద్వారా ప్రజలకు చేరవేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా ఈ వేదాంత హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా, హైదరాబాద్, బెంగళూరు అంత దూరం వెళ్లకుండా అన్నీ అందుబాటులో మన హాస్పిటల్లోనే ఇక్కడే అన్నీ అవైలబుల్ ఉండేలాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి గుండె ఆపరేషన్లు, స్టెంట్లు కానీ, బైపాస్ సర్జరీలు, అలాగే యూరాలజీ విభాగము, కిడ్నీ మూత్రపిండాలకు సంబంధించి మూత్రపిండాల ట్రాన్స్ప్లాంట్ కానీ అవన్నీ స్టార్ట్ చేయాలని ప్రజలకందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ హాస్పిటల్ అనేది మెయిన్ ఉద్దేశంతో మేము స్టార్ట్ చేస్తున్నాము. సో థ్యాంక్స్ అండి. కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లెలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు శుక్రవారం స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డిలు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీస్సులను అందించారు. అంతకుముందు అర్చకులు స్వామివారికి విశేష అలంకారాన్ని నిర్వహించి భక్తుల దర్శనాలకు అనుమతించారు. ఆ తర్వాత మహా పుణ్యావతి హానం, ప్రాయశ్చిత హోమాలు నిర్వహించారు. అలాగే శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారికి మహాపూర్ణాహుతి, విశేష ఆరాధన, శాతుమర కార్యక్రమాలను ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి కమలాపురం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, మండలాల నుంచి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరికీ నమస్కారం. మాచిరెడ్డిపల్లె గ్రామంలో 30 సంవత్సరాల కిందట అంటే 1995లో ఇక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 96 నుంచి 29 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము
అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. నేను మొట్టమొదట పెట్టి తీసుకొచ్చినప్పుడు 5,000 ప్రైజ్ పెడితే చాలా పెద్ద ప్రైజ్ అని రాష్ట్రంలో ఉండే ఎద్దులన్నీ వచ్చినాయి. ఈరోజు మనం 50,000 లక్ష పెట్టినా పెద్ద ప్రైజ్ కాదన్నట్టుంటున్నారు. అంటే 20 అంతలు పెరిగింది. 20 సంవత్సరాలు 29 సంవత్సరాల్లో 20 అంతలు పెరిగింది. చాలా చేస్తున్నాం. ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఇక్కడ అల్లెం కూడా ఉంది. ఎత్తే వాళ్ళు ఎవరైనా మన వాళ్ళల్లో ఉంటే ఎత్తే వాళ్ళకు కూడా ఎంత 3,000 4,000 ప్రైజ్ ఉంది. అందరినీ ఎత్తాలని కోరుకుంటున్నా. మంచి ఇప్పుడు మేము ఇంతకుముందు కొంచెం ఖర్చులు కార్పణ్యాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఎప్పుడైతే దేవాలయం నిర్మించినామో అప్పటి నుంచి ఇంతవరకు ఒక కేసు కూడా ఈ ప్రాంతంలో లేదు. అంతకుముందు ఉండేటి. అది కూడా లేకుండా ఆ స్వామివారి దయ వల్ల మేము కూడా చాలా బాగుపడినాం. స్వామి దయతో దేవాలయం కట్టిన తర్వాత మా కుటుంబం కూడా చాలా పైకి వచ్చింది. ఆ స్వామి కటాక్షలతో మేము అన్ని పనులు చేస్తాను అనేది మా అభిప్రాయం. స్వామి కరుణించినారు కాబట్టి మంచిగా నడుపుకుంటున్నాడు. పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా ఇంత చక్కగా నడిచేది లేదు. అంటే వాళ్ళకి 5 రోజులు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు మనమే పెట్టడము, అక్కడ అన్ని ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం. మొన్న పాటలు, అంతకుముందు కోలాటము, ఈరోజు చెక్క భజనలు, రాత్రి హరిభజనలు, ఇప్పుడు ఇవన్నీ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉన్నాయి. స్వామి దయతోనే జరుగుతుందని మా నమ్మకం. ఆలయంలో అన్ని కార్యక్రమాలు ధ్వజ ఆరోహణ నుంచి ధ్వజ అవరోహణ వరకు కూడా అన్ని పూజలు రోజు ఉదయము సాయంకాలము రోజు పూజలు చేస్తారు. 5 రోజులు ఒక 10-12 మంది బ్రాహ్మణులు వచ్చేసి అదే పూట చేస్తారు. అక్కడ అన్ని కార్యక్రమాలు దానికి పాంచరాత్ర రాగం దాని ప్రకారం చేస్తారు. కళ్యాణోత్సవం కూడా ఈరోజు మధ్యాహ్నం 12 తర్వాత అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాతనే కళ్యాణంతోనే పూర్తి అవుతుంది. ఎప్పుడు కూడా మాచిరెడ్డిపల్లి గ్రామం బ్రహ్మోత్సవాలు, లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజు పూజా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. ఆఖరి కార్యక్రమం కింద న్యూ కేటగిరీ ఎద్దుల పందాలు జరుగుతూ ఉన్నాయి. చాలా చక్కగా ఏ అడ్డంకం లేకుండా ఈ 5 రోజుల కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. మా నాన్నగారు చెప్పినట్టు 30 ఏళ్ళ నుంచి గుడి కట్టినప్పటి నుంచి మా ఊర్లో కక్షకార్యాలు లేకుండా కేసులు చంపుకోవడాలు ఇవన్నీ పోయి అందరూ కూడా బాగుపడే దిశగా ప్రతి ఒక్కరు కూడా ఎదిగి మంచి ఉన్నత పొజిషన్లోకి వెళ్ళిపోయేదానికి ఈ దేవుడే మేలు చేశాడు ఈ ఊరికి అనేది మా నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా కన్నుల పండగగా జరుపుతూ ఉంటాం. ఇంతకుముందు 3 రోజులు బ్రహ్మోత్సవాలు, ఇప్పుడు 5 రోజులు చేసాం గత 5 ఏళ్ళ నుంచి. ప్రతి కార్యక్రమం అంటే బ్రహ్మోత్సవంలో ముఖ్య ఘట్టం కళ్యాణోత్సవం జరగడానికి సంబంధించి ఇప్పుడు మరి ఒంటిమిట్టలో జరిగే 5 రోజుల కార్యక్రమాలు ఎలా జరుగుతాయో అలా ప్రతిరోజు కూడా అన్ని కార్యక్రమాలు, యోగాలు అన్ని రకాలుగా కార్యక్రమాలతో పాటు కుంకుమార్చిన ఆడోళ్లకు ఇట్లాంటివి కుంకుమ పూజలు స్పెషల్గా అన్ని పూజలు కలిపి 5 రోజులు 5వ రోజు బ్రహ్మోత్సవంలో భాగంగా కళ్యాణం జరుగుతుంది. కళ్యాణంతో పూజా కార్యక్రమాలు పూర్తయితే ఎన్ని అయినాయి. సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినాయి. చుట్టుపక్కల గ్రామీణ ప్రజలందరూ కూడా పాతవి మన ఇప్పుడు కొత్తగా వచ్చే పందాలన్నీ పక్కన పెడితే చెక్క భజన, తాళ భజన, హరిభజన, పద్యాలు, కోలాటాలు ఈ అన్ని కార్యక్రమాలు కూడా మన పల్లెటూళ్ళకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పోటీలు పెట్టడం ఇప్పటి నుంచో జరుగుతూ ఉంది. 30 ఏళ్ళుగా ఆయన చేస్తూ ఉన్నారు. ముందు కూడా ఆ దేవుడు ఇంకా బాగా జరిపించుకుంటాడని ఈ ఊర్లో అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఊర్లు ఇంకా అందరూ కూడా సంతోషంగా ఉండడానికి ఆయన దీవెనలు ఎంతో అవసరం అని చెప్పేసి ఆ దేవుణ్ణి మరొకసారి ప్రార్థించడం జరిగింది. నేటి కాలానికి అనుగుణంగా అన్ని వర్గాలు మెచ్చేలా ప్రత్యేక ఆఫర్లతో కూడిన దుస్తులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఫేస్బుక్ ఫ్యాషన్ మేనేజింగ్ డైరెక్టర్ జిలానీ తెలిపారు. కడప నగరం చెన్నూరు బస్టాండ్ వద్ద గల రహమతుల్లా వీధిలో ఏర్పాటు చేసిన ఫేస్బుక్ ఫ్యాషన్ షోరూమ్ 2వ బ్రాంచ్ను మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ప్రారంభించి శుభాశీస్సులు అందించారు. ఈ సందర్భంగా షోరూమ్ ఎండీ జిలాన్ మాట్లాడుతూ తమ షోరూమ్ ప్రారంభ సందర్భంగా విశేషమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. చిన్న పిల్లలు మొదలుకొని అన్ని వయసుల వారికి నచ్చేలా దుస్తులు అందుబాటులో ఉంచడం తమ షోరూమ్ ప్రత్యేకత అన్నారు. ముఖ్యంగా రంజాన్ పండుగ నేపథ్యంలో నేటి యువతరం మెచ్చే నాణ్యమైన ఆధునిక డిజైన్లతో కూడిన వస్త్రాలకు తమ షోరూమ్ నిలయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ షోరూమ్ను సందర్శించి తమ సేవలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు తమ వ్యాపార అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. అనంతరం నగర ప్రముఖులు జేకే ఖాదర్ బాషా షోరూమ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అన్న అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. బ్రాంచ్ 2 ఫేస్బుక్ ఫ్యాషన్స్ ఈరోజు ఓపెన్ చేసాము. చాలా గ్రాండ్ సక్సెస్గా జరుగుతుంది దేవుడి దయ వల్ల. అది మీ ప్రతి ఒక్కరి దయ వల్ల. దీంట్లో జీన్స్, షర్ట్స్, కాటన్స్, జాకెట్స్, పిల్లోళ్ళటి, చిన్నపిల్లోళ్ళటి, జుబ్బాలు, పైజామాలు, టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, ప్రతి ఒక్కటి ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఫేస్బుక్ అయితే విజిట్ చేయండి. ఆఫర్స్ అయితే 999కి 3 షర్ట్స్ ఉన్నాయి, జీన్స్ ఉన్నాయి, కాటన్ జీన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయనన్ని ఉన్నాయి. కంపల్సరీ ప్రతి ఒక్కరైతే కంపల్సరీ విజిట్ చేయండి ఫేస్బుక్కి. హాయ్ ఫ్రెండ్స్, మన జిలాన్ అన్న అయితే మన సెకండ్ బ్రాంచ్కి అయితే మన 999 ఇండియన్ అయితే ఫేస్బుక్లో ఎంతమంది ఉంటారో ఫేస్బుక్ ఫ్యాషన్స్లో కూడా అంతేమంది ఉంటారు. సో అందరూ అన్నని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఈరోజు కడప నగరంలో మన ఫేస్బుక్ ఫ్యాషన్ 2వ బ్రాంచు ఓపెనింగ్ శుభ సందర్భంగా మరీ ముఖ్యంగా రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫేస్బుక్ ఫ్యాషన్ అధినేత జిలానీ భాషకి అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే వ్యాపార రంగంలో ఇప్పుడుండే కాంపిటీషన్లో దినదినాల అభివృద్ధి చెందుతూ ఈరోజు ఫేస్బుక్ ఫ్యాషన్ 2వ బ్రాంచ్ ఓపెనింగ్ అయింది అంటే నిజంగా ఆ దేవుడు దయ వల్ల, కస్టమర్ల అభిమానాల తర్వాతే. ఈరోజు మన ఫేస్బుక్ ఫ్యాషన్లో అనేక రకమైన హైదరాబాద్లో దొరికే బ్రాండ్లు, మరీ ముఖ్యంగా మన రంజాన్ మాసంలో ముస్లింలు ఏదైతే పిల్లలకు తొడుగుతారో ఇది మన తోప్ కాడి నుంచి అలాగే పైజామా, జుబ్బాలు, అలాగే పఠానీ డ్రెస్సులు, మరిన్ని బాగా క్వాలిటీ గల బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. నేను కూడా ఒక కస్టమర్ని ఇక్కడ మొన్న తీసుకుపోయినాను. జుబ్బా పైజామా భలే ఉన్నాయి, చాలామంది కూడా మెచ్చుకున్నారు. అలాగే రేట్లు కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. పక్కా షాపుల కన్నా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్క కడప నగరంలో ఉండే కాకుండా నుంచి జిల్లా నుంచే ఫేస్బుక్ ఫ్యాషన్ అభిమానులు ఇక్కడ సందర్శించి బ్రాంచ్ 2ను మన జిలానీ అన్నకి ఆశీర్వదించాలని, అలాగే ఈ షాపును మరింగా ఈ వ్యాపార రంగంలో రెడీమేడ్ షాప్లో ఒక దిగ్జయంగా అభివృద్ధి చెందింది. దినాల మన జిలానీ భాష అన్న అభివృద్ధి చెందాలని, అలాగే కడప నగరంలో ప్రతి ఒక్క ఇంట్లో ఫేస్బుక్ గుడ్డలు ఉండాలని, రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ మా జిలానీ భాషకి తన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను. జిల్లాలోని వేంపల్లెలో గల శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుసంధానంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీదేవికి లక్ష్మీ జయంతి పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఈవో విశ్వనాథ్ రెడ్డి, అర్చకులు అచ్యుత్ నారాయణాచార్యుల నేతృత్వంలో ఉదయాన్నే పంచామృతాభిషేకం, శ్రీ సూక్త పారాయణ తదితర నివేదన అనంతరం తామరమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. పౌర్ణమి సందర్భంగా వేద మంత్రోచ్చరణతో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వేంపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాచినేని వేణుగోపాల్ ఆలయంలోని లక్ష్మీదేవి అవమారికి సమర్పించిన కర్ణాటక నుంచి తెప్పించిన 16,000 రూపాయల విలువ చేసే తామరమాలతో 11,000 రూపాయలు విలువ చేసే పట్టు చీరతో విశేష అలంకారాన్ని నిర్వహించారు. దాతలైన భక్తులకు ఆలయ అర్చకులు అర్చన, ప్రత్యేక దర్శనాన్ని చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. చివరగా భక్తులకు తీర్థ ప్రసాదాల వినియోగం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. நாங்கள் நம்பாவைக்க சாத்தி நீராடினால் இங்கென்று நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கி பெருஞ்சலோடு எண்ணலோடு வயலுகளா ஓங்கி வயல் போதில் புதை கண்படுப்பார் தேங்காதே புக்கிரந்த ஏற்றமலை வத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் வெறும் श्रीर्वक्षस्वमायुष्यमारोग्यमावेधाशोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं बहुकीर्तिलाभं यतसंवत्सरं दीर्घमायुः नमो नमो विजयायमानोन्नाङ्गे दृशसामेत्युग्रे भागं देवेभ्यो मुनिरासन्तु यजमानस्य कामाः. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతపరమైన దాడులు పెరగడం బీజేపీ నిజ స్వరూపాన్ని బహిర్గతం చేస్తుందని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ తాహిర్ తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఇతర ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో మతపరమైన పార్టీలకు తావు లేకపోగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ భాగస్వామ్యంతో పోటీ చేయడం వల్ల బీజేపీకి నేడు 8 స్థానాలు దక్కాయన్నారు.
రాష్ట్రంలో బీజేపీ తన పట్టును నిలుపుకునేందుకు ఇలాంటి మతపరమైన దాడులను ప్రేరేపిస్తూ ఉత్తరాది రాష్ట్రాలలో జరుగుతున్నట్లు మతపరమైన కలహాలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగాలని, లేని పక్షంలో 2029 ఎన్నికల్లో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. మరియు రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సుబాన్ గారు మన మధ్యలో వచ్చారు. ఈ రాష్ట్రంలో జరిగే ఒక ముఖ్య హేట్ స్పీచ్ ఏదైతే జరుగుతుందో, ఒక ఫ్లడ్ అనేది జరుగుతుంది, దాన్ని అడ్రస్ చేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దీన్ని ప్రారంభించేదానికి, ఇంకా రాయచోటిలో ఏదైతే ఘటన జరిగిందో దాని గురించి చెప్పేదానికి ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎస్డిపిఐ పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి నమస్కారములు మరియు అస్సలాం అలైకుం మరియు రంజాన్ నెల శుభాకాంక్షలు. మనకందరికీ తెలిసిన విషయమే, మార్చి 4వ తేదీన రాయచోటి, అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒక ఘటన జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం తీవ్రంగా ఖండిస్తుంది. కారణం ప్రజలందరికీ తెలుసు. ఒక వర్గం వారు వీరభద్రస్వామి అనే ర్యాలీ తీసుకొచ్చి మసీదు ముందర ఇంకో వర్గం వారు ప్రేయర్ జరుగుతుంటే అక్కడికి వచ్చి జై శ్రీరామ్ అనే నినాదాలతో ప్రార్థన జరిగేటప్పుడు డిస్టర్బ్ చేశారు. ఆ సమయంలో ఇంకొక వర్గం వారు ఈ వర్గం వారితో గొడవపడి ఈ గొడవ ఆంధ్రప్రదేశ్ మొత్తం సోకింది. ఇంకో విషయం, దీంట్లో చెప్పదగిన విషయం ఏమిటంటే, ఉద్దేశపూర్వకంగా ఈ ర్యాలీలో బీజేపీ, దాని అనుసంధ సంస్థలైన ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ లాంటి మతతత్వ శక్తులైన వాళ్ళు ఈ ర్యాలీలో పాల్గొని ఉద్దేశపూర్వకంగా హిందువుల మధ్య, ముస్లింల మధ్య గొడవను సృష్టించే విధంగా ఆ రోజు అక్కడ పనిచేశారని చెప్పి ప్రజలందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ యొక్క ఘర్షణ ఆంధ్రప్రదేశ్ మొత్తము సోకి అల్లర్లు, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ యొక్క ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్థలు పూనుకున్నాయి. దీన్ని ఎస్డిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం 10 నెలల కాలంలో ఇచ్చిన హామీలను విస్మరించడం మినహా సాధించిందేమీ లేదు. పాలక ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే లక్ష్యం చేరుకోవడం తథ్యం. దివ్యాంగ ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో విద్యుత్ శాఖ ఈఈ మహమ్మద్ రఫీ స్పష్టీకరణ. వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లెలో ముగిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. చివరి రోజు స్వామివారి కళ్యాణోత్సవంలో ఎస్పీతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.